మంత్రి దామోదర రాజనరసింహ సార్కు పెద్ద కష్టమే అచ్చిపడ్డది. సన్నబియ్యం వంచనింకే పబ్లిక్ల కత్తే ఖతర్నాక్ మాటలు పడాల్సిన పని పడ్డది. సరే సర్కారును రన్ చేస్తున్నామయ్యా, గా మాత్రం మాటలు మమ్మల్ని అనకుండా ఎట్లుంటారు పబ్లిక్ అనుకోవచ్చు. సరే మీరన్నట్టు ఉత్త మాటలంటే ఓకే అనుకుందాం, కానీ అదే బూతులు తిట్టు పెడితే అమ్మో నా నోటితోనే నేను చెప్పలేను, మీరే చూడుండి. ఏందో ఏమోనోళ్ళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి జనంతా ఆగమ్య ఘోషరంగానే కనబడుతున్నది. పబ్లిక్లలో వ్యతిరేకత కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నట్టుగా ఉన్నదని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. సరే బీఆర్ఎస్ నాయకులు ఇక మళ్ళీ ప్రతిపక్షం కాబట్టి సరే వాళ్ళు ఏమన్నా అనుకుని మనకు సంబంధం లేదు అనుకోవచ్చు, కానీ సోషల్ మీడియాలోనైతే ముచ్చట దాగదు కదా, కెమెరాల కంట్ల పడకుండానైతే ఉండదు కదా. ఇప్పుడు ఎందుకయ్యా ఈ ముచ్చట చెప్తున్నావు అని అంటే, దామోదర రాజనరసింహం సారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పే కదా సన్నబియ్యం రేషన్ షాప్ లో ఇస్తామని, గై వంతనికే దామోదర రాజనరసింహ సారు ఒక పెద్ద మీటింగ్ ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళో అమ్మలక్కలందరికీ సన్నబియ్యం ఇచ్చుడు షురు చేసి, నీకో అమ్మ నీకు 15 కిలోలు, ఇగో నీకు 30 కిలోలు అని ఇస్తుంటే అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలు ఇని ఒక్కసారిగా యుద్ధానికి వచ్చినట్టే గయ్య దామోదర రాజనరసింహన్ సార్ మీదకి ఎగబడేటట్టే వచ్చిండ్రు. ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చి మీరు నిలబడి గెలిచిండ్రు, మాకేమో సుక్కాలు చూపెడుతున్నారు, రేషన్ కార్డు ఉన్నోళ్లకు సన్నబియ్యం ఇస్తాళ్ళు, మరి మేము రేషన్ కార్డు అప్లై చేసుకున్నాం కదా, మాకెందుకు రాలేదు రేషన్ కార్డు, మాకు రేషన్ కార్డులు ఇస్తామన్న మాట తప్పి మీరు రేషన్ కార్డులు ఇవ్వకుండా వాళ్ళకేమో కార్డులు ఉన్నోళ్లకు సన్నబియ్యం ఇస్తే మేమేం కావాలి, మా బతుకులు ఏం కావాలి, మేము తినొద్దా, మేము ఉండొద్దా, మేము తెలంగాణ వాళ్ళం కాదా, మేము మనుషులం కామా అని ఇక నేను ఇంకా మామూలుగా మాట్లాడుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలు మాత్రం కొన్ని బూతు మాటలు కూడా మాట్లాడుకుంటా వచ్చి ఈ వీడియో రూపకంగా మనం అట్లా కొన్ని విధి విధానాల ప్రకారం అయితే మనం చెప్పలేము. ఇక ఓవరాల్గా ఇప్పుడు ఉన్నట్టుండి అనుకోని సంఘటన ఎదురయ్యేసరికి దామోదర రాజనరసింహ సార్ గాని అటు చుట్టుముట్టున్నటువంటి ఎవరైతే కార్యకర్తలు గాని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ గాని రేషన్ షాప్ డీలర్లు గాని ఒక్కసారిగా షాక్ అయినరట. ఇది ఎక్కడ కథరో సన్న బియ్యం ఇద్దామని చెప్పి మనం ఆలోచన చేసి వీళ్ళకి సన్న బియ్యం పంపిణీ చేసే పని ముంగటేసుకుంటే ఇట్లా అమ్మలక్కలు గిట్లా మా మీద తిరగబడితే మనం ఏం చేస్తున్నారా నాయన అన్నట్టుగా కూడా దామోదర రాజనరసింహ సారు జరంత డిప్రెషన్ కే గురైండట. ఇక ఇది ఏడైంది అంటే ఆందోళన నియోజకవర్గంలో అయినా ముచ్చట. ఇక మహిళలు బూతు పురాణం ఎత్తుకున్నతోటి ఏం చేయాలని అర్థం కాక చాలా వరకు ఆలోచనలే ఉన్నాడట. ఇంకా అంతనే కాకుండా అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలు తిడుతుంటే ఆ పక్కన చుట్టుముట్టున్నోళ్ళు తెలుసు కదా, కామన్ గా లొల్లులు పంచాయతీలు అవుతుంటే ఆటోమేటిక్ గా కెమెరా లేగుతుందా, అట్లా లేచేసరికి వద్దురా నాయన మీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే ఎవరు వీడియోలు తీయొద్దని చెప్పినా కూడా పోలీసులకు సుతం దామోదర రాజనరసింహ సార్ చెప్పుకుంటా వచ్చిండట. ఇక ఆడ వీడియోలు తీయకుండా పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావని చెప్పి కారెట్టాలు ఆడుకుంటా బీఆర్ఎస్ పార్టీ కూడా సెటర్లు గట్టిగానే ఎత్తున్నది. ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు జర మీ కడపలో తలకాయ పెడితే మీకు దండం పెడితే ఒక్క పారి సన్న బియ్యం అందరికి ఇస్తామన్న మాట మంచిగానే ఉన్నది, అన్నమాట ప్రకారం మీరు ఇస్తున్నారు కరెక్టే, కానీ అసలు రేషన్ కార్డు రానోళ్ళ సంగతి, రేషన్ కార్డు అప్లై చేసుకున్న అందనోళ్ళ సంగతి కూడా ఒక్కసారి ఆలోచన చేయి సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి సార్కి రిక్వెస్టులు పెట్టుకుంటున్నారయ్యా.